హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ప్లాట్ఫామ్ 65కి వచ్చేసామండి. అదేనండి మన ట్రైన్ రెస్టారెంట్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అండి ఇలా బయట రెస్టారెంట్లో వ్లాగ్ చేయడం. కానీ ఇంతకుముందు ఒక 2 టైమ్స్ వచ్చామండి ట్రైన్ రెస్టారెంట్కి. కాకపోతే అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, సో అప్పుడేం వీడియోస్ తీయలేదు. కానీ ఇప్పుడైతే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకనేసే ఇప్పుడు వీడియోస్ తీసి ఇలా మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, సేమ్ రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో అలా అన్నీ ప్రతిదీ రాస్తారండి. ప్లాట్ఫామ్ 65 ఇక్కడ హెల్ప్ డెస్క్ చూడండి. అంటే మనం ఎంక్వైరీకి ఏదైనా కావాలి అంటే అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. చూడండి, స్టేషన్స్ కూడా ఇలా పెట్టారు. ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క సిట్టింగ్ పెట్టారు, అంటే కూర్చొని ఫుడ్ తినడానికి. టాడా రైల్వే స్టేషన్ అంట అది. ఫ్రెండ్స్ చూడండి, వాల్స్ని ఎంత మంచిగా డిజైన్ చేశారు కదా, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇదొక స్టేషన్. ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం, ఇంకా రండి చూపిస్తాను. న్యూ ఇయర్ తర్వాత కదా, సో అందుకే ఎక్కడికక్కడ న్యూ ఇయర్ అని ఉందండి. మగొద్దని చెప్పక చూస్తున్నారా సిట్టింగ్ చైర్స్ కూడా ఎలా ఉన్నాయో, ప్యాసింజర్స్ కూర్చునేటట్టే ఉన్నాయి. ఫ్రెండ్స్ మాకైతే బొబ్బిలి దగ్గర కూర్చోమని చెప్పారు, కానీ మేము ఇక్కడ కూర్చోము, మాకు వేరే స్టేషన్కి ఇవ్వండి అని అడిగాము. అరకు దగ్గర కూర్చుంటాము అంటే అరకులో అయితే అవ్వదు, ఎందుకంటే 5 మెంబర్స్ సిట్టింగ్ అని చెప్పారు. సో ఇంకా అలా వెళ్ళాము. అయినా అసలు మొత్తం ఖాళీగానే ఉంది, ఎందుకంటే మేము 12కి వచ్చాం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. సో ఇంకా అప్పటికి ఎవ్వరు రాలేదండి. కూర్చుంటాం అక్కడ అని అడిగితే వద్దు, 5 మెంబర్స్ సిట్టింగ్ కదా మేడం, ఎవరైనా వస్తారు కదా అనేసి అన్నారు. సరేలే ఇంకెక్కడ ఒక దగ్గర కూర్చుందామని అలా వెతికాము. సో ఫైనల్గా మేము విజయనగరం స్టేషన్కి అయితే ఇంకా ఫిక్స్ అయ్యాము. ఇక్కడైతే కూర్చుంటున్నాము. ఎక్కడో ధరలో ఉంది, ఇంకా ఫుడ్ తినడానికి ఎక్కడైతే ఉంది, కానీ అలా ఇంకా కూర్చున్నాం అన్నమాట. ఫోటో నాకు సిగ్గేస్తుంది అసలు. మా చెల్లి ఫోటో తీస్తానంటారు, అందుకే అలా చూస్తున్నాను. ఫైనల్గా ఇప్పుడైతే మనం ఆర్డర్ చేద్దాం, ఇంకా లేట్ అయిపోతుంది కదా. సో మేము ఆర్డర్ ఏమిద్దామని అలా చూస్తున్నాము మెనూని. ఫస్ట్ అయితే ఏదైనా సూప్ ఆర్డర్ చేద్దామని చూసాము. సో చికెన్ మ్యాంచో సూప్ ఒకటి ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. సూప్ అయితే తీసుకొచ్చారు. ఏంటి మీరు చేత్తో తెచ్చారు సూపు, ట్రైన్ తీసుకురావాలి కదా అని అడిగాము. ట్రైన్ తెస్తే మధ్యలో ఒలిగిపోతుంది మేడం, అందుకని సూప్ అయితే మాత్రం ట్రైన్లో రాదండి, చేత్తోనే తీసుకొస్తాము అని చెప్పారు. సో ఏదో ఒకటి ఎలా వచ్చిందనేసి ఇంకా సూప్ తాగడం అయితే స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్ సూప్ ఎలా ఉందో టేస్ట్ చేశాక చెప్తాం మీకు. అంతవరకు ఒక 1 మినిట్ అలా చూడండి, ఒక ½ మినిట్. కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. బాగుంది సూపు. ఇద్దరం కలిసి సూపర్ చెప్తాం. రియల్గా ఫ్రెండ్స్ సూప్ అయితే మాకు చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సూప్ తాగుతుంది కానీ స్టార్టర్ అయితే ఆర్డర్ చేసాము. చూడండి, ట్రైన్ తీసుకొస్తుంది మన చికెన్ లాలీపాప్స్ని.
వచ్చేసింది, మన స్టేషన్ దగ్గరికి వచ్చేసింది. చూడండి అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, సో ఫుడ్ వచ్చేసింది అని ఆ సింబల్ ఇండికేటర్ అనమాట. చూడండి చాలా ఎమ్మీగా ఉంది కదా. చూడడానికే కాదు, టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి అప్పుడు మీకు చెప్తాం ఎలా ఉందనేది. ఓకేనా? సర్వ్ చేస్తున్నారు చూడండి, మళ్ళీ వెళ్ళిపోతుంది వెనక్కి. ఒకవేళ మనం ఫుడ్ తీసుకోవడం లేట్ చేసినా కూడా అది బ్యాక్కి వెళ్ళిపోతుందంట. ఫుడ్ పట్టుకొని వెళ్ళిపోతుంది ఇంకా ట్రైన్. ఫ్రెండ్స్ సూప్ తాగేసాము, ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ని టేస్ట్ చేస్తున్నాము. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాం. తింటున్నాం, ఆస్వాదించాలి కదా ఫస్ట్. అసలు ఎలా ఉంది, మాకు సిగ్గేస్తుంది అసలు. చెప్పాలి, ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ ఇలా ఫుడ్ వీడియో చేయడం, సో అందుకే కొంచెం సిగ్గేస్తుంది. అలా ముందు కెమెరా పెట్టించి ఫోన్ పెట్టి చేయాలంటే. కానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, రియల్లీ ఆసమ్. చాలా బాగుంది టేస్ట్ చికెన్ లాలీపాప్స్. ఇంకా మాటలు లేవు అంతే. ఫ్రెండ్స్ మేమైతే లాలీపాప్స్ కంప్లీట్ చేసేసాము. ఇక్కడ ఏ బిర్యానీ బాగుంటుంది, ఏది ఫేమస్ అని అడిగితే చెప్పారు ప్లాట్ఫామ్ 65 స్పెషల్ బిర్యానీ అని. ఇందులో బోన్లెస్ చికెన్ వస్తుందంట. చూడండి బిర్యానీ ఊగిపోతుంది, ట్రైన్ ఊపేస్తుంది మనకి. ఫ్రెండ్స్ బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఇది బోన్లెస్ చికెన్ వచ్చింది ఫ్రెండ్స్. యమ్మీగా ఉంది కదా చూడ్డానికి. ఫుడ్ సర్వ్ చేస్తూ అతను అడిగారు, మేడం మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా అనేసి. ఏంటి ఇతను ఎలా అడుగుతున్నారు అనుకున్నాం. అతనికి ఎందుకు డౌట్ వచ్చిందంటే మేము అలా వీడియో రికార్డ్ చేస్తున్నాం కదా, సో అందుకే అతనికి డౌట్ వచ్చింది. అవునండి అని చెప్పాము. అంటే అప్పుడు అడిగారు అతను ఓల్డ్ ఛానలా లేకపోతే న్యూ ఛానలా మేడం అని. ఇంకా స్టార్ట్ చేసి 3 months అవుతుంది ఛానల్ అని చెప్పాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాం. తింటున్నాం. ఆస్వాదించాలి కదా. సూపర్ చెప్దాం. సూపర్ అని చెప్పడానికి మాకు సిగ్గేస్తుంది. ఏంటి వీళ్ళు తిన్నది ప్రతిదీ సూపర్ సూపర్ అంటున్నారు అనుకోకండి. నిజంగానే ఫుడ్ అయితే చాలా బాగుంది. రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి మాకు ఫీడ్బ్యాక్ పాంప్లెట్ ఒకటి ఇచ్చారు. అంటే ఫుడ్ ఎలా ఉంది ఏంటి నేమ్ ప్రతిదీ అంతా ఫిల్ చేయమని ఇచ్చారు. లాస్ట్లో మాకు ఇది కూడా ఇచ్చారు. ఇది ఎలా తినాలో కూడా మాకు తెలీదు. టేస్ట్ ఎలా ఉంటుంది ఏదో అనుకున్నాం. ఇది ఎలా ఉందో చూసి చెప్తాం టేస్ట్. ఫ్రెండ్స్ కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. మేము ఫస్ట్ అయితే భయపడ్డాం ఇది ఎలా ఉంటుందో ఏంటో అనేసి. బాగుంది ఫ్రెండ్స్. రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్స్ కంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. పిల్లలు చాలా లైక్ చేస్తారు, ఎందుకంటే ట్రైన్ తీసుకొస్తుంది కదా ఫుడ్, సో వాళ్ళకి నచ్చుతుంది. కొంచెం కొత్తగా ఉంటుంది కదా. సో ఇంతవరకు మీరు ప్లాట్ఫామ్ 65ని విజిట్ చేయకపోతే ఈసారి ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంది. మాకైతే స్టమక్ ఫుల్ అయిపోయింది. ఫుడ్ సూపర్గా ఉంది, టేస్ట్ ఆసమ్. ఫ్రెండ్స్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.